చేస్తూ వారి యొక్క పరీక్షా విధానం పైన సామాజిక బాధ్యత కలిగినటువంటి సోషల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వెలమిప్పాల్సిన అవసరం వచ్చింది. నీట్ 2026 అనే ఎగ్జామ్ జనరల్గా వందలాది ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. అన్ని కూడా విద్యార్థులు వారి యొక్క సామర్థ్యాన్ని, వారి పరీక్షను అన్నింటినీ కూడా వారి యొక్క టాలెంట్ని ప్రదర్శించుకోవడానికి, వారి కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియలో భాగంగా ఈ మధ్య జరిగినటువంటి 2026 నీట్ ఎగ్జామ్ అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. 1,36,000 ఉన్నటువంటి సీట్లు ఏవైతే మెడికల్ సీట్లు ఉన్నాయో, ఇంతకుముందు 2010 కంటే ముందు రాష్ట్రాలు ఎంసెట్లో ప్రధానంగా ఏర్పాటు చేసుకుని దాన్ని పిల్లలకు అలాకేట్ చేసేటువంటి విధానం ఉండేది. 2010 తర్వాత నీట్ అనేది సెంట్రలైజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కంపల్సరీగా రాస్తూ ఆ వచ్చిన ప్రశ్న పత్రాన్ని ఆల్ ఇండియా ర్యాంక్స్ కింద విభాగం విభజించి వారికి వచ్చిన ర్యాంక్స్ ప్రకారం వాళ్ళకు అనుకూలమైన ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు చేరేవారు. కానీ ఈ ఎగ్జామ్ జరిగే 42 రోజుల ముందు మహారాష్ట్రలోని నాసిక్లో జరిగినటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారం దేశం మొత్తాన్ని కదిలించింది. అలాగే రాజస్థాన్లో జరిగినటువంటి ఇదే రకమైనటువంటి ఇంకొక నీట్ లీకేజ్ ఏదైతే ఉందో, ఈ రెండు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన పరిస్థితిని భారతదేశం అంతటా ఈరోజు భారతవాణి మొత్తం వినిపిస్తోంది. వాస్తవంగా పరీక్షా విధానం, పరీక్షల్లో అంటే ఏంటి, వాళ్ళ జీవితాలు అంటే ఏంటి, ఎందుకింత వచ్చింది అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. ఇది రాజకీయ కోణంతో చూడాల్సిన విషయం కాదు. జనరల్ గా సామాజిక కోణం, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనతో నేను ఈరోజు సామాజిక బాధ్యతగా మేము దీన్ని గలమింపదలుచుకున్నాం. వాస్తవంగా మెడికల్ సీట్లు స్టార్టింగ్ నుంచి పెడితే ఫస్ట్ కర్ణాటక, దాని తర్వాత తమిళనాడు, దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు ఈ ఒరిస్సా ప్రాంతంలో దాదాపు 70,000 సీట్లు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఈ యొక్క 6 స్టేట్లలోనే మాత్రమే 70,000 సీట్లు ఉన్నాయి. కానీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయంతా ఢిల్లీకి సంబంధించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక సంస్థకి ఇచ్చి వారు పారదర్శకంగా అలాగే ఈ యొక్క పరీక్ష విధానాన్ని చూడాల్సిన అవసరం ఉంది. దీని బాధ్యత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఒక పర్సన్కి అప్పచెప్తున్నప్పుడు కానీ, ఒక ఏజెన్సీకి అప్పచెప్తున్నప్పుడు కానీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఏరియాలో అయితే జరుగుతుంది ప్రశ్నపత్రం ప్రింటింగ్ కానీ, దాని యొక్క పేపర్ సెటప్ ఎలా చేస్తున్నారు, ఎన్ని రకాలైనటువంటి అంశాలు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది. ఈరోజు ఒక నీట్ ఎగ్జామ్ అనే ఈ యొక్క అంశం ఏదైతే ఉందో, వైద్యం అనేది ఎంత ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు. ఒక మంచి ఒక పర్సన్ ఒక 1 year 2 years కష్టపడి వారి భవిష్యత్తు నిర్మాణం చేసుకోవడానికి కోసం ఈ నీట్ ఎగ్జామ్లో ఎంతో కష్టపడి రాస్తున్నటువంటి విద్యార్థులకు ఎగ్జామ్ లీకేజ్ అయిపోయింది, యూ హావ్ టు రైట్ అగైన్ అండ్ అగైన్ రికరెన్స్ అన్నప్పుడు వాడి యొక్క మానసిక వేదన, ఆ బాధ, ఆ ఆందోళన 100% ఎఫెక్టివ్గా ఉంటుంది పాపం. ఎందుకంటే కష్టపడి చదివిన విద్యార్థికి ఎవరో చేసినటువంటి పనికి మళ్ళీ అందరు పనిష్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగం మనకి ఇచ్చింది మంచి విద్య, ప్రాథమిక హక్కులు, వాటితో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ప్రధానంగా రాష్ట్రాలు, జాతీయానికి సంబంధించినటువంటి అంశం. నీట్ అనే ఎగ్జామ్ లీకేజ్ ఇది మొదటి కాదు. 2018లో, 2021లో, 2024లో కూడా యూజీసీ నెట్ ఒకటి, టీసీ నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్ అదొకటి, అలాగే సిబిఎస్ఈ అందరి తెలుసు ఢిల్లీ సంబంధించినటువంటి ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ లీకేజెస్ జరుగుతున్నాయి. ఇందాక చెప్పినట్టు 130,000 ఏవైతే మెడికల్ సీట్లు ఉన్నాయో దాంట్లో సింహభాగం కేవలం 5 రాష్ట్రాలలోనే ఉన్నాయి. అంటే మన విద్యార్థులు ఎక్కడో జరిగిన దానికి మన వాళ్ళందరూ బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో 7,000 సీట్లు ఉన్నాయి, అదే కర్ణాటకలో 11,000 సీట్లు ఉన్నాయి, మహారాష్ట్రలో 8,000 సీట్లు ఉన్నాయి.
అండ్ ఆంధ్రప్రదేశ్లో 4,000 సీట్లు ఉన్నాయి. సో ప్రధానంగా ఇక్కడ విద్యార్థులంతా నష్టపోయేది మన వాళ్ళే. 1 ఇయర్ వరకు నిద్రాహారాలు మాని రాత్రి పగలు చదువుకొని తల్లిదండ్రుల యొక్క మానసిక వేదన, ఎంతో ఖర్చు, వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్ ఒక చిన్న లీకేజ్ అంశం జరగడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ నేను ప్రశ్నించేది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి? ఎన్క్రిప్షన్ ఆఫ్ ఏదైతే పేపర్స్ ఉన్నాయో దాన్ని ఎందుకు అంత స్టాటిక్ గా వదిలేసిర్రు? అలాగే దాని యొక్క లీకేజ్ ఏ రకంగా జరిగింది, దాంట్లో పేపర్ సెంటర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళ కండక్ట్ సర్టిఫికెట్స్ కానీ వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ మూమెంట్స్ ఏంటి అనేది చూడాల్సిన బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ లైక్ సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హోమ్ అఫేర్స్ సంబంధించినవి కానీ, లేదంటే సెంట్రల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిపైన సైబర్ క్రైమ్ ఏ రకంగా జరుగుతుంది, సైబర్ ఎన్నో చూస్తున్నాం. అటువంటి ఎంతో ఇంపార్టెంట్ అయిన దాన్ని ఇట్లా గాలికి వదిలేసినట్టు చేసి ఆ నాసిక్ అనే ప్లేస్ లో, ఆ ప్రింటింగ్ జరుగుతున్న ప్లేస్ లో అతను బయటకు తీసుకొచ్చి ఆ పర్సన్ రాజస్థాన్ లో ఉన్న వేరే ఒక పర్సన్ కమ్మిందని తెలిసింది. ఆయన ఆ మనీని ఎన్క్యాష్ చేసుకోవడానికి వేరే పర్సన్స్ కమ్మింది. ఒక్కొక్క సీటు మేనేజ్మెంట్ సీట్లలో 30% మనకు తెలుసు, 30% ఎవరైనా దాన్ని తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. కానీ ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి అండ్ మన లైఫ్ లకు సంబంధించినటువంటి ఒక వైద్య విద్యను ఇంత గాలికి వదిలేసినట్టు చేయడం మాత్రం చాలా బాధాకరం. అలాగే ఇది రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరొకటి చేసింది కదా, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఇంత టాలెంటెడ్ గా ఉన్నటువంటి దేశం 5G, 6G, 7G అభివృద్ధి చెందుతున్నా కూడా మనం ఎందుకు అరికెట్టలేకపోతున్నాం? ఒకవేళ అటువంటి లీకేజ్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ పేపర్ సెట్ చేసి ఇమ్మీడియట్ గా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారు? ఎందుకు ఆ పర్సన్ అందుకు ఆథరైజేషన్ ఎందుకు ఇచ్చారు? అక్కడికి ఆయన యొక్క బయోమెట్రిక్స్ కానీ, లేదంటే ఆయనకు ఉన్నటువంటి ఏవైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో దాన్ని ఎందుకు అంత ఓపెన్ గా పెట్టాల్సి వచ్చింది? ఒక పర్సన్ ని ఇంతకు ముందు పేపర్ సెట్ చేసేటప్పుడు 1970s, 80s లో కళ్ళకు గంతలు కట్టి తీసుకొని పోయి ఎక్కడో ప్రింటింగ్ ప్రెస్ దగ్గర తీసుకొని పోయి ఆయనతో భోజనం పెట్టించి రాయించి మళ్ళా పర్సన్ ని తీసుకొచ్చి ఆయన మీద ప్రమాణం చేపించి, లేదంటే ఆయనకు సంబంధించిన అప్పుడు ఏమి లేవు, అయినా అప్పుడు లీకేజెస్ ఏం కాలేవు. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ అయినా కూడా ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అనేది ఒకటి బాధాకరమైన విషయం.